అన్నాడు ఉమ్, ఈ పాటిగా కవల పిల్లలిద్దరూ చచ్చుంటారంటావా? రావు కాలం యమగాండం కలిసిన ముహూర్తం. ఎట్టాంటి మహర్జాతృ కన్నా చావు తప్పదు. ఉమ్, అయితే ఆ గోవిందరాజులు 1000 కోట్ల ఆస్తులు మనమే. 1000 కాదు 1000 కోటి. ఓరే నాకన్ను లెక్కలు భలే గుర్తున్నాయి నీకు. సఫారీలో పోయినారు కదా, ఆటోలు వచ్చారేంది? సఫారీలో పోలా, బయటపడ్డాం. బయటపడ్డాను. బయటపడ్డా అంటే ఏమైనా అయిందా? సఫారీ బ్రేక్ ఫెయిల్ అయింది. బ్రేక్ నీకే కాలేదు కదా, నీకే కాలేదు కదమ్మా. అసలు ఒట్టి మనిషి కూడా కాదు. ఆ డ్రైవర్ నారాయణ గాడి రాయ్ అరగటముండావు. ఆడు మాత్రం ఏం చేస్తాడు మా బ్రేక్ ఫెయిల్ అయితే. ఏదో ఈ పొద్దు మంచి పొద్దు ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. రండి. దామా మిమ్మల్ని అమ్మే కాపాడింది. గుడికెళ్ళి దండం పెట్టుకోండి. దా, పిల్ల అసలే యాక్సిడెంట్ టెన్షన్ లో ఉంది. ఇప్పుడేం పోతుందిలే. కంగారు పడుతున్నావమ్మా? ముందు ఇంటికి వెళ్దామా? పర్వాలేదు అత్తయ్య. ఎలాగో వచ్చాం కదా అత్తయ్య, చూసేసి వెళ్దాం. ఎక్కడి నుంచేనా కమిషనర్ తోసేసింది? ఎవరు? మాప్లే అదే మావయ్య, పేపర్లో పెద్ద సెన్సేషన్ కదా, ఎవరో తోసారటగా. దోసేయటం కాదు అల్లుడు, అదేదో రోగం ఉందా ఆయనకి. అదేంటిది? రోగమా? వట్టిగో 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 కళ్ళు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం. ఇప్పుడు ఈ చావు కబర్లు ఎందుకు? మాప్లే నువ్వుదా ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాం దా. అదిరింది మావయ్య. అదిరింది గాని ఒక ప్రాబ్లం ఉందయ్యా. ఈ చోటు అలాగే ఉండిపోయింది. ఆ ఇంజనీర్ గాడు ఏదో ఐడియా ఇస్తున్నాడు గాని. అవును, నువ్వు కాబోయే ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం. నేనే వేస్తాను. మంచిగా చెప్పినావు. అల్లుడైతే మంచి ఐడియా ఇస్తాడు. అది నువ్వు ఆలోచించి చెప్పు. భోజనాలు రెడీయా? అదిగో అక్కడ తెలుస్తోందా? ఆ మూల నుంచి ఇదిగో అక్కడి వరకు మందిదా ల్యాండ్. నీ మామ అది నీ పేరు మీద రాసుండాడు. నేను బతికే ఉన్నాను. అలాంటి మాట్లాడకే. అయ్యో తాయి. అయ్యో మాప్లే, నీ రుణం ఎలా తీర్చుకోవాలయ్యా? నువ్వు అందరిని కాపాడకపోతే నేను చచ్చిపోయేవాడిని. అంత మాటలు ఎందుకు మావయ్య? అయినా నువ్వు దాంట్లో ఎలా పడ్డావు అత్తయ్య? టైం బాగోక. అత్తయ్య మీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా, నేనే పాపిస్తుంది. నా కన్ను రాసాది గుడికి వెళ్దామంటే నేనే ఆపాను. అందుకే ఇలా జరిగింది. దా ముక్కుందా అంతా. హలో నరసరావు గారు. ఎవరది? నేను విన్నది నిజమేనా? మీరు మీ కోపాన్ని కాశీలోలు పెట్టి వచ్చారటగా? ఎవడా అన్న యూస్లెస్ ఫెలో? అర్థమైందిలేండి, వాడు నాకు తప్పు చెప్పాడు. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. మనం గుళ్ళోకి వెళ్దామా నాన్న? గుళ్ళో కాకపోతే ఏం సినిమా చూడడానికి వచ్చావా? యూస్లెస్ ఫెలో. ఏంటది? ఏం లేదు. అయ్యా పుయ్యర్ గారు, నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి. పిటిషన్ పెట్టుకోవాలంటే ఈ అమ్మ కాదండి, ఆ జయమ్మకు పెట్టుకోండి. ఏ అమ్మవారిని ఏం కోరుకోవాలో మాకు తెలుసు. మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు. నువ్వు కళ్ళు పోయి. అమ్మా, నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్, వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు, లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలానా చెయ్యి. ఏం కోరుకున్నావే? హారతారిపోయింది. మీకు ప్రమోషన్ రావాలని. నా గోడేదో నేను ఏడుస్తాను, నీ గురించి నువ్వు అఘోరించు. చదువు బాగా వంట పట్టాలని, కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో. కృష్ణుడా నాన్న? రామరామ కృష్ణుడు కాదు, రాముడు. రాముడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో. మీ కళ్ళు. రాముడు కాదు, కృష్ణుడు కాదు, కానీ రావణాసురు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి. మా నాన్న తిక్క కుదురుతుంది. నోరు మరీ ఎక్కువగా తెరవకు, ఈగలు దూరిపోతాయి.
హైదరాబాద్లో ఫ్లయింగ్ కేస్ ఇచ్చావు కదా, అంత ముద్దు వచ్చానా? అసలు ఫ్లయింగ్ కేస్ ఎందుకు ఇస్తారో తెలుసా? ముద్దాడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు. నీ కన్వీనియంట్గా ఉంటుంది దగ్గరకు వచ్చాను. ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. ఏమడిగా మీ అమ్మాయిని? ముద్దు పెడతావా? ఏమిటి? ముద్దు కెడతావా? ముందు ముందు. రూపా ముద్దు ముద్దు. ముందు ముందు. రూపా లేరా నాయనారు. ఏమిటలా చెవి దగ్గర మేకలారిచావు? ఏదో కుట్టినట్టుంటేను. ఉంటుంది ఉంటుంది, చెమడాలు వచ్చేస్తాను. మనసు ఎక్కడన్నా దేవుడిని లగ్నం చేయి. కలవై నీకేమైంది నాన్న? నన్ను అది గుట్టినట్టుంది. కొంచెం అమ్మవారు అనుగ్రహించినట్టుంది. పద పద. రూపా 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 రూపా. ఎవరు ఎవరు నేను పిలిచింది? తెలీదు నాన్న. మరెవరు? మొగ వేధ గుంతులాగే ఉంది. పద. అటు కాదు ఇటు. రూపా రూపా. ఎందుకు అస్తమానం ఎవడో నిన్నే పిలుస్తున్నాడు? వీడా? కాదు. మరి ఆ గొంతు ఎవరిది? ఆ గొంతుగాడికి నీకు సంబంధం ఏమిటి? ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది భాగవతం? అసలు నువ్వు గుడికి వచ్చింది మొక్కు తెచ్చుకోవడానిక, ఆ గొంతుగాని కలుసుకోవడానిక? చెప్పు, నిజం చెప్పు. ఎందుకు అలా తిరుగుతున్నావు? ముద్దు ఆ? మొక్కు. ఏంటి మా చుట్టూ తిరుగుతానే? మొక్కు మొక్కు. అయిపోయి శ్రీచక్రం చెప్పవేమే. తల్లి క్షమించు, తల్లి క్షమించు. ఒక్కసారి కాదు 3 సార్లు మునగాలి. రూపా 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 రూపా. ప్లీజ్ నీకు దండం పెడతాను, నన్ను వదిలేయ్. మా నాన్న నన్ను చెప్పేస్తాడు. ప్లీజ్ 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 ప్లీజ్. అయ్యో. రూపా పైకి కొనిట్లో మునిగిపోయిందా? రూపా సే రూపా ఏమైపోయింది ఇది? అదేమిటి అక్కడ మునిగి ఇక్కడ తేలేవు? మెడలో గొలుసేమిటి? అవును, హైదరాబాద్ లో పోయించింది, ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ చేతిగా గాజులేవి? అవును, ఏవి? ఇట్రా ఇడ్సావు ముందా గొలిసితే గొలిసి మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏం పోతాయో. ఇదిగో ఈసారి మునిగిన తోటే తేలు. మళ్ళీ మునగల నాన్న, వద్దు ఇంకా చాలు. అన్నీ నీ ఇష్టమేనేమిటి? 3 సార్లు మునిగితే కానీ మొక్కు తీరదు. మునుగు. ఇంతంతసేపు లోపల ఈత కొడుతున్నావా? అదేమిటి మళ్ళీ గాజులు వచ్చాయి? కన్న తండ్రినే ఫూల్ చేయాలనుకుంటున్నావా? ఎక్కడో హైదరాబాద్ లో పోయిన గొలుసు ఇక్కడ ఎలా దొరుకుతుంది? ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన గాజులు మళ్ళీ ఇంకో చోట తేలగానే ఎలా వస్తున్నాయి? అసలు ఏం జరుగుతోంది లోపల? ఇంకా ఏమేం పోగొట్టు సచ్చావు యూస్లెస్ ఫెలో. మా ఐశ్వర్య, ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. నువ్వు ముందుగానే వెళ్ళి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడొచ్చి నీతో జాయిన్ అవుతాడు. అప్పుడు నీ కోరిక తీరుతుంది, మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తుంది. అవునమ్మా, ఈలోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికీ కాలం చెల్లిపోద్ది. ఈసారి మాత్రం తప్పించుకోలేరు. ఇంకా మీరిద్దరూ తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని సర్దుకుంటాయి. వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది. అయ్యో. ఎంత మాట అన్నావమ్మా? వాడు నీవాడు, నీ సొంతం. నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు. ఏమా తాళాలు జాగ్రత్తమ్మా. జాగ్రత్త. మీనాక్షి, అత్తయ్య గారు, మందు నూరాలి. రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది, నేను తీసుకొస్తాను.
ఏం జరిగిందిరా ఘోరం జరిగిపోయిందమ్మా ఏం జరిగిందిరా ఆ బుగ్గ మీద కుంకుమేంట్రా ఘోరం జరిగిపోయిందమ్మా రేయ్, నారాయణ! అయ్యా 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 రేయ్, ఏమైందిరా రేయ్, ఈ ఘోరం చెప్పకుండా నా నోరు పడిపోయినా బాగుంటాయా అయ్యా అయ్యా అమ్మా నా నోరు పడిపోయినా బాగుండేది అయ్యా అయ్యా అసలు ఏం జరిగిందంటే అత్తయ్య అయ్యా అయ్యా ఏమైందిరా ఆ? ఏమైంది చెప్పు అయ్యా అయ్యా ఏమైంది ఆ? అయ్యా కోళ్ళమ్మ గారు ఆ. నా మీద మనసు అయిందని నన్ను కోరిక తెచ్చుకొని బలవంతంగా బలవంతంగా అయ్యా 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 నన్ను అడుగు. అయ్యా అయ్యా బాబు 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 నన్ను చంపే బాబు బాబు నన్ను చంపే బాబు ఇట్లాంటి ఆడదాన్ని నువ్వు చెప్తున్నావు బాబు నాకు బాబు మీనాక్షి టెన్షన్ పడకు నెమ్మదిగా చెప్పు. తమ్ముడు ఏందయ్యా ఈ భాగవతం ఆ? ఒక్క నిమిషం అత్తయ్య. మీనాక్షి ఆ స్టోర్ రూమ్కి తనంతటి తను వెళ్ళిందా ఎవరన్నా పంపారు? నేనే పంపాను ఎందుకు? మందు నూరాలని రాయి కోసం పంపినాను అంటే మీరు పంపితేనే వెళ్ళింది తప్ప తనంతటి తను వెళ్ళలేదు కదా. వంట చేస్తున్న తనకు ఆ డ్రైవర్ స్టోర్ రూమ్లో ఉంటాడని తెలియదు కదా. ఏరా మా అక్క నీ మీద మోజు పడింది అంతే కదా. మొహం దగ్గర పచ్చడైంది. అది అదే తప్పమ్మ గారిని బయటికి పరిగెత్తుంటే రాయితో కొట్టింది బాబు రాయితో కొడితే వెనకాలగా తగలాలి. మొహం ఎందుకు పగిలింది? అసలు నువ్వు ఎందుకున్నావు రూమ్లో? అది కార్ టూల్ కిట్ కోసం రూమ్లోకి వెళ్ళానండి టూల్ కిట్ అది కార్లో ఉండాలి కదా. రూమ్లో ఎందుకు ఉంది? కార్లో పోయిందండి స్పేర్ ఉందని ఉందా లేదా? టూల్ కిట్ ఉందా లేదా లేదండి లేదు చూద్దాం పద. ఇది మామయ్య గారు కరెంట్ షాక్ కొట్టి పడిపోతే ఆశ్రయించిన చెయ్యిరా ఇది. ఇది అత్తయ్య గారు లిఫ్ట్ లో పడి చచ్చిపోతే ప్రాణాలు తెగించి కాపాడి చెయ్యిరా ఇది. ఆ దంపతులంట భార్యాభర్తలు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తారా? చెప్పరా చెప్పు. ఈ పని నువ్వు చేసావా ఇంకెవరన్నా చేయించారా? హ? హ? మాపడే నువ్వు ఆగు రేయ్, దుర్మార్గుడు. నాకే ద్రోహం చేస్తారా? చేస్తారా? మావయ్య వద్దు మా కల్లో కూడా చేవు కానీ చేయను. మీ చేతులకి ఎందుకు మా పాప అంటుకో. చెప్పరా? నీ దండం పెడతా తప్పు నేనే చేశా అమ్మా అమ్మా నన్ను క్షమించండి అమ్మా అయ్యా అమ్మాయి గారు దేవతండి అమ్మాయి గారి మీద మనసు పడి నేనే తప్పు చేశా అమ్మా క్షమించండి అమ్మా అయ్యా మావయ్య వెంటనే వీడిని పనిలోంచి తీసేయండి, లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను. డేయ్, మళ్ళీ కనిపించావు నా చేతిలోనే చేస్తావు. నన్ను క్షమించు. లోపలికి తీసుకెళ్ళాం. జరుగుతున్న సంఘటనలన్నీ అనుమానంగానే ఉన్నాయి. వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు? నా మీదే కాదు, మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనిపిస్తుంది. మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది. మీనా, మీ అత్తమ్మ నన్ను బాగానే చూసుకుంటున్నారుగా? కళ్ళు పోతాయిరా. ఏంటా మాటలు? అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారో? అదేనే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళ కనిపిస్తున్నారు. వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం కొంచెం అనుమానంగా ఉంది. అలాగే ఈ టైంలో ఉదయం అమెరికాకు బయలుదేరటం. అప్పుడే అనుకున్నా నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావేంటా అని. రేయ్, నీ వల్ల కాదురా. నీకో దండం, నన్ను ప్రశాంతంగా ఉండనివరా. వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారా. అసలు
వాళ్ళతో ఉంటే మీరెవరూ నాకు గుర్తుకురారు తెలుసా? దేవతలురా, వాళ్ళు నిజంగా దేవతలు. ఇది మా దేవతల పని కాదు, నీ దేవత పని. అటు వెనక చూడు. అయ్యో. ఉదయ్, బాంబే నుంచి ఫ్లైట్ 12 కదూ. బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా? అమ్మగారి నుండి బాండ్ వాయిస్ చెప్పించుకుని కానీ ఫ్లైట్ ఎక్కను, సరేనా? ఈ పాస్పోర్ట్ జాగ్రత్త. అలాగే. రే ఉదయ్, ఈ టైంలో నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదురా. ఈ టైంలో అంటే? అదే వరుసగా ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కదా, నువ్వు వెళ్ళిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటావు నాకు ఇష్టం లేదురా. ఎన్నాళ్ళరా? జస్ట్ 6 months. తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది. అప్పుడు కావాలంటే 2-3 నెలలు అక్కడే ఉండొచ్చు. ఏంటి మీనా? కరెక్టే కదా, మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి. రేపే తీసుకెళ్ళనా? తను వస్తానంటే తీసుకెళ్ళు. అదేంట్రా కోడలు రేపే వెళ్ళిపోమంటావు? మహాలక్ష్మిలా తన నిండు గడుపుతో మన ఇంట్లో 4 రోజులు తిరగద్దా? 8వ నెలలో పంపనే కూడదు. 9వ నెల మొదలుగానే సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే. లేదత్తయ్య, రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను. రే, ఏంట్రా పెద్దాళ్ళు, వాళ్ళకేది మంచి అనిపిస్తే అది చేస్తారు. నువ్వు ఊరుకో. నువ్వు ఆగవే, నేను అడుగుతున్నాను కదా. మీ అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపండి కానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా, నెక్స్ట్ మంత్ వస్తుందిలే. స్వామి, లగేజ్ కిందకి తీసురా. అలాగేనమ్మా. చెప్పాను కదరా ఉదయ్, నువ్వు తర్వాత నేళ్ళు లేదా నేను తను తీసుకెళ్తాను. ఇదేంటి మాప్లే ఈ టైంలో ఇట్లా మాట్లాడుతున్నావు? అదేనండి నేను చెప్తున్నాను, ఈ టైంలో ఏంటని. ఏంట్రా ఫులిష్గా? ఏవో యాక్సిడెంటల్గా కొన్ని సంఘటనలు జరిగాయని ఇంకన్నీ చెడ్డగా ఊహించేసుకోవడమేనా? నాకు ఏం అర్థం కావట్లేదురా, సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది. హే, నేనేదో మీ అక్కని బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నట్టు మాట్లాడతావేంటి? మా అమ్మ నాన్న లేరు, ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి? ఏమో, ప్రస్తుతం నాకు ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు. ఏయ్, ఏం కూసావు? కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్న మా అమ్మ నాన్నలే అనుమానిస్తావా? అనుమానించట్లేదురా, పరిస్థితులు అలానే అంతే. ఏ, ఏంటి పరిస్థితి? ఉదయ్ 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 తోడబుట్టింది కదా, కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా తోడబుట్టిందేంటి? మనమే పరాయవాడవా? రే, ఏంట్రా ఈ మాటలు? ఇంకా అక్క అక్క అంటూ పట్టుకు వెళ్లాడుతావు. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. నువ్వు ఉండవే, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఉండు. నేను చెప్పేది వినరా ఉదయ్, జరుగుతున్న సంఘటనలన్నీ అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి. కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి, కంట్రోల్ తప్పిన లిఫ్ట్లో అత్తే గారు పడిపోవటం ఏంటి, మోటార్ ఆన్ చేస్తే షాక్ కొట్టవేంట్రా? అరే, కడుపుతో ఉన్న కోడల మీద ఆ డ్రైవర్ చేసిన పని ఏంటి? వీటిల్లో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర? అంటే ఇవన్నీ మా అమ్మ నాన్న చేస్తారని నేను అనుమానమా? అది కాదురా బాబు. ఎవరా నీకు బావా? మరింతగా బయటకెళ్ళు. మా ఇంటికి వచ్చి మమ్మల్ని మాట్లాడతావా? ముందు బయటకెళ్ళు, బయటకెళ్ళు మరింతగా. పో. నేను మాట్లాడిన తప్పు అనిపిస్తే క్షమించరా, కానీ నేను చెప్పేది మాత్రం నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు. రే, నన్ను ఇక్కడ మనశ్శాంతిగా ఉండనివ్వా. ముందు నువ్వు ఇక్కడి నుంచి పో. పో. వాళ్ళు దేవతలు, వాళ్ళని అనుమానిస్తే నన్ను అనుమానించినట్రా. నీకేం తెలియదు, నువ్వు ఉండు. నువ్వు ఊరుకో. ముందు నువ్వు ఇక్కడి నుంచి మీనాక్షి. వెళ్ళు. మీనాక్షి, నేను మాట్లాడుతున్నాను, నువ్వు ఉండు. బయటికి వెళ్ళు. మీనాక్షి, నీకేం తెలియదు, నేను మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళు. మీనా, మీనా, నేను చెప్పేది విను. నడవరా బయటికి. మీనాక్షి, నేను చెప్పేది విను, నా మాట విను. మీనా, నువ్వు వెళ్ళిపో. మీనాక్షి, నేను చెప్పేది విను. మీనా, పోరా. మావయ్య గారు, వాడేదో తెలియక వాగుతున్నాడు. మిమ్మల్ని అన్ని మాట్లాడినందుకు వాడి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. క్షమించండి. క్షమించడం కాదు, ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా నువ్వు అక్కడికి వెళ్ళినా దీనివల్ల జరగబోయే వాడికి ఇద్దరు సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఉదయ్ 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 అట్లాంటి మాట్లాడు. ఆ కుట్రాడి కొంచెం ఆవేశంతో జాస్తి. భగవంతుడు ఎంత ఆయుష్య నిండా ఇచ్చాడు, అన్ని దినాలు నీ భార్య చల్లగా ఉంటది. లోపలికి తీసుకెళ్ళు, నువ్వు వెళ్ళు. బాయ్ ఉళ్ళ పోగా, వేలే పరగా, వేలే పరగా, పోడా ఉళ్ళ పోడా.
ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా, చాలా ఇంకా కావాలా? ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండదు. నన్ను నీతో తీసుకుపో. ఎక్కడికి? ఎక్కడికైనా పారిపోదాం. పారిపోవడం దేనికి? అమ్మో, మా నాన్న ప్రేమ దోమ అంటే చంపేస్తాడు. మీ నానంటే అంత భయమా? భయమా? టెర్రర్. మరి భయపడే ఆడాలంటే నాకు ఇష్టం లేదు. ఏమే టిఫిన్ బ్యాగ్స్ రెడీయా? ఆఫీస్ టైం అవుతుంది. ఇదిగోండి. తొందరగా ఇవ్వే. ఏయ్ నువ్వు స్కూల్ మానేసావా? వెళ్తున్నా నాన్న. నానా మీ ఫైల్స్ ఇచ్చి చావచ్చు కదా. ప్రతి విధవా డైరెక్షను. మాయ్ గారు మీ కళ్ళజోడు. ఇలా ఇవ్వమ్మా. రామచంద్ర ఆలస్యం అయిపోతుంది. నాన్న, ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టండి. నీతో కొంచెం మాట్లాడాలి. అంత అర్జెంటా? రేపు ఆదివారం కదా, రేపు మాట్లాడదాం. కుదరదు, ఈరోజే ఇప్పుడే మాట్లాడాలి. పద. చెప్పు. ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి, తర్వాత చెప్తాను. చెప్పు. నేను అబ్బాయిని ప్రేమించాను. నీళ్ళు. హైదరాబాద్లో కలుసుకున్నాం. అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. చూడ్డానికి చాలా బాగుంటాడు. ముక్కుసూటి మనిషి. దేనికి ఎవరికీ భయపడ్డు. నాకు బాగా నచ్చాడు. నాకు అతన్ని పెళ్లి చేసుకోవాలనుంది. గీతా 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 రా గీతా, వచ్చేయ్. నా ప్రేమను ఎవ్వరూ ఆపలేరు. పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి లేదు. ఈ చాదస్తపు మనుషుల నుండి, ప్రేమరాహిత్యపు సమాజం నుండి సంఖ్యలు తెంచుకుని రా. నీ కోసం, నీ ప్రేమ కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉన్నాను గీతా. ఈ పెద్దోళ్ళున్నారే, ఈ ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు గీతా. రా గీతా రా. ఈ చెత్తను తీసుకెళ్లి కుప్పతొట్లో పడుంగా. నా కూతుర్లో ఇంత ధైర్యాన్ని నూరిపోసిన క్యారెక్టర్ ఉన్న కుర్రాడు నాకు అల్లుడుగా కావడం కన్నా అదృష్టం ఏముంటుందమ్మా? ఎక్కడతను? రాజీవులు కాడ ఉనకే ఎన్నిసార్లు చెప్పిన ఇంటికాడ రావద్దని. వాళ్ళ కాడికి వెళ్ళాల్సి నుండి తప్పుకొని మీ ఇంటికాడికి వచ్చిన. ఇప్పుడు ఏమైంది? వాడిని చెప్పేశారా? మణి ఎక్కడా? ఇంకెక్కడ మని మట్టి కరిసిపోయినాడు. 2-3 నెలల దాకా లేవలేడు.
అసలు లేస్తాడో లేడో కూడా చెప్పలేం. ఆడు సామాన్యుడు కాదయ్యా, రాక్షసుని మాదిరి ఉన్నాడు. మేం 10 మంది, ఆడొక్కడు. అయ్యా అంగే చూడండి. చూడమ్మా, బయట మీ తమ్ముడు మా పరువు ఎలా బజారు కీడుస్తున్నాడో చూడమ్మా. పరువు పోవడం కన్నా ప్రాణం పోవటం మంచిదని నమ్మే వంశం మాది. ఏంట్రా ఇది? నీకేమైనా పిచ్చెక్కిందా? నన్ను ఇక్కడ క్షేమంగా ఉండని బాబా. నువ్వు క్షేమంగా ఉండాలి. నేను ఇదంతా నువ్వు మన ఇంటికి వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. రే, వీధిలో పడి ఇలా అల్లరి చేయకు. నా ఇల్లు ఇదే, నేను ఇక్కడ హాయిగా ఉన్నాను. అనవసరంగా నువ్వేమో ఊహించుకుని మా పరువు బజార్కి ఇచ్చొద్దు. లేదు మీనా, ఇంక అనుమానం లేదే. వీళ్ళు నిన్ను నన్ను చంపటానికి చూస్తున్నారు. ఇప్పుడే ఆ పక్క వీధిలో 10 మంది రౌడీలను చంపడానికి వచ్చారే. ఇన్ని రోజులు వాడెవడో హైదరాబాద్లో నేను గొడవ పెట్టుకున్న మూలంగా ఇక్కడ నా వెంట పడుతున్నాడు అనుకున్నాను. కానీ వాడు ఇక్కడి నుంచే నన్ను చంపడానికి హైదరాబాద్ వచ్చాడే. మొన్న కోనేట్లో కూడా చంపడానికి చూశాడు. నువ్వు ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండద్దే. వీళ్ళని చంపేస్తారే, నిన్ను చంపేస్తారే మీనా. ఇంకా ఆపుతావు నీ మాటలో? కళ్ళు పోతాయిరా. నువ్వు కళ్ళు తెరిచి చూడవే. మీ మావ కళ్ళలో సరిగ్గా చూడు. వాడు నాగుపాం. మీ అత్త వంక చూడు, అది ఆడది కాదు, అడవి మృగం. ఈ మధురై జనానికే వీళ్ళ అసలు రూపం తెలియదే. అండమా పెరుమాళే, ఏంటి మాపలే నువ్వు మాట్లాడేది? ఇల్లే, ఇది నువ్వు కాదు, నీకేదో దయ్యం పెట్టాడున్నది. నువ్వు లోపలికి రా, మాట్లాడదాం. కాస్త మంచిని పట్టరా. తమ్మిని కోపం చేసుకోకమ్మా. అదే శాంతి పూజ చేయిద్దాం, అంత సర్దుకుంటుంది. అయ్యా. వైద్యుల కూపడే దిష్టి పెట్టి మాట్లాడుతా ఉండవు. నువ్వు రానడు. ఇంకా ఆపుతారా? వద్దు, ఇట్రా తల్లి, ఇట్రా. ఈ నక్క వినయాలే వద్దు. కారు బ్రేకులు తీసేసింది మీరు, లిఫ్ట్ పడేటట్టు చేసింది మీరు, కరెంట్ షాక్ కొట్టేలాగా ఏర్పాటు చేసింది మీరే. ఆ డ్రైవర్ చేత నాటకం ఆడిచ్చింది కూడా మీరే. రాయ్ నాయకర్, ముసుగు వెనకాల దాక్కొని వెన్నుపోటు పడటం కాదురా. దమ్ముంటే ముసుగు తీసేసిరా, చూసుకుందాం. రే, నువ్వు పోరా ఇక్కడి నుంచి, పోరా. మావయ్య గారు, నన్ను క్షమించండి. వాడిని అదుపు చేయడం నా వల్ల కాదు. పోలీసులు పిలిపించి ఒక పిచ్చోడు మన ఇంటి ముందు గోల చేస్తున్నాడని వీడిని ఇక్కడి నుంచి ఈడ్చుకెళ్ళిపోవానండి, వెళ్ళిపోవానండి. నీకేం భయం లేదు మీనాక్షి, నువ్వు ధైర్యంగా ఉండు. నేను ఇక్కడే ఉంటాను. ఆ బ్రహ్మదేవుడు కూడా నన్ను ఇక్కడి నుంచి కదలనివ్వలేడు. నా ఒంట్లో ప్రాణం ఉండేదాకా నీ మీద గొడవలు మీనా. ఫోన్ చేసేదా పోలీసు వాళ్ళకి? వద్దే, మనం చేసిన మర్డర్లు మధుర ఎంత వినిపించేలా చెప్తున్నాడు. తీగ లాగితే డొంక కదులుతుంది. రాయ్ నాయకర్, మధురైని కాపాడటానికి మీనాక్షి ఉంది. నా మీనాక్షిని కాపాడటానికి నేనున్నాను.